వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ప్రజెంట్ అయితే మనం అన్నపూర్ణ క్యాంటీన్స్ వద్ద అయితే ఉన్నాము. తెలంగాణ సర్కారు ఏదైతే కొన్ని సంవత్సరాలుగా పేదలకి 5 రూపాయలకే భోజనం పెడుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం పథకం కింద అయితే 5 రూపాయలకే భోజనాన్ని నిరుపేదలకైతే అందిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పాలి. అయితే దీని ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. అటు నిరుపేదలు కావచ్చు, ఎవరైతే రోజుకి తినలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకే భోజనం అందుబాటులో అనే పథకం అయితే ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పాలి. మనం ప్రజెంట్ అయితే అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద అయితే ఉన్నాము. ఇదే నేపథ్యంలో మార్నింగ్ టిఫిన్స్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ ఆగస్టు 15 నుంచి అయితే ఈ ఉదయం పూట అల్పాహారం కూడా 5 రూపాయలకే అందజేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం. మరి దీనికోసం అయితే ప్రజలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పథకమే కాదు, మార్నింగ్ టిఫిన్స్ కూడా అందులో మెనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ నగరంలో మొత్తంగా 139 ప్రాంతాల్లో అయితే ఈ అన్నపూర్ణ క్యాంటీన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వీటిల్లో మొదటిగా ఫస్ట్ 60 కేంద్రాల్లో అయితే 60 చోట్ల అయితే ఈ టిఫిన్ పథకాన్ని అయితే 5 రూపాయలకి టిఫిన్ పథకాన్ని అయితే ప్రభుత్వం అందజేయనుంది ఈ ఆగస్టు 15న. మరి ఇప్పటి వరకు అంటే ఎలాంటి జీవో రాకపోయినా కానీ రేవంత్ సర్కార్ అయితే మాట ఇచ్చిందని చెప్పాలి. మరి ఆగస్టు 15న ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుందని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు. అయితే ఇక్కడ వచ్చి భోజనం చేస్తున్న వాళ్ళు అయితే ఎక్కువ మంది అని చెప్పొచ్చు. అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అటు దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర నుంచి సదుపాయం లేక వీళ్ళు ఇక్కడికి వచ్చి భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ముందుగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఉదయం పూట టిఫిన్ పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలన్నిటిలో కూడా దీన్ని ప్రారంభిస్తారని కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తేవాలి అనేది రేవంత్ సర్కారు ప్రధానంగా భావిస్తుందని చెప్పాలి. దీనిలో భాగంగానే ముందుగా 60 ప్రాంతాల్లో ఈ ఇందిరమ్మ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని కూడా సమాచారం ఉంది ఇప్పటి వరకు. దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇంకా 10 రోజులే ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఈ ఇందిరమ్మ క్యాంటీన్లో ఈ టిఫిన్ పథకాన్ని అయితే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తే బాగుంటుందని కూడా అందరూ అనుకుంటున్నారు. అయితే వారంలో మొత్తంగా చూసుకున్నట్లయితే సోమవారం నుంచి శనివారం వరకు ఇక్కడ ఈ అల్పాహారం ఏదైతే ఉందో ఈ టిఫిన్లు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వీటిలో మెనూను కూడా అనుకోవడం జరిగింది సర్కార్ చెప్పినట్లుగా. వాటిలో మిల్లెట్ ఇడ్లీ కావచ్చు, మిల్లెట్ ఉప్మా కావచ్చు, ఇడ్లీ కావచ్చు, ఉప్మా, పొంగల్ ఈ మెనూను అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ముఖ్య నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయానికైతే ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.